మరి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఒక రోజు స్టూడెంట్ గా ఉంటే ఏం చేస్తారు? బ్యాక్ బెంచ్ లో కూర్చుని ఒక ఫ్యాకల్టీని కూడా క్లాస్ చెప్పనివ్వను. ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. అబ్బో మీరు కూడా చేశారైతే? చేసాం. ప్రియాంక. మీరు ఒక రోజు స్టూడెంట్ గా ఉంటే ఏం చేస్తారు? ఎంజాయ్ చేస్తాను. అంటే ఎలాగా? క్లాసెస్ బంక్ కొడతాను. మళ్ళీ చెప్పు. క్లాసెస్ బంక్ కొడతాను. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. రీల్స్ చేస్తాను. రీల్ చేస్తారా? రీల్ చేపియాల్సిందే. మీరు రాండి. ప్రియాంక గారు తన స్టూడెంట్ లైఫ్ లో చేయలేనివన్నీ ఇప్పుడు చేయడానికి ఒక రీల్ ద్వారా మనకు ఒక మంచి ఫ్యాంటాస్టిక్ సాంగ్ వేసి చూపిస్తారంట. ఓకే, రెడీ? నీ పేరు? కీర్తి. ముందు ఆడవాళ్ళు దేంట్లో గొప్పవారో చెప్పు. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా విండో షాపింగ్ చేయడంలో ఆడవాళ్ళు గొప్పవారు. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా విండో షాపింగ్ చేయడం. బేసిక్ గా భర్తలకు తెలుసు ఇవన్నీ. వాళ్ళ భర్తలు తీసుకెళ్ళి ఆడ పడేస్తారు. మొత్తం తిరిగి వచ్చారు. ఏం కొన్నావే అంటే కొందాం అనుకుంటున్నాను. అయినా అన్ని పెట్టుకోవడానికి ఇంట్లో స్పేస్ ఎక్కడుంది చెప్పు? అలా ఇల్లు మొత్తం పేరు చేస్తే ఇరుకైపోతుంది. కాబట్టి విండో షాపింగ్ బెస్ట్ ఆప్షన్. ఎస్. మీ బాయ్ ఫ్రెండ్ గుల్లైపోతారు పో. సుకన్య. ఆడవాళ్ళు ఎందులో గొప్పవారు? 100 రూపాయల వస్తువుని 10 రూపాయలు కొనడంలో. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉంది. బేరం ఆడాలి కానీ ఇంత దారుణమైన బేరమా? మీ సందుకు రావాలంటే భయపడి చేస్తాడు ఎవడైనా. మీ ఏరియాలోకి చిన్న చిన్న సామాన్లు అమ్ముకునేవాడు వస్తాడు. మీరు బేరం ఎలా చేస్తారో చూద్దాం. ఓకేనా? సబ్బు పెట్లు 20కి 2, 30కి 3. ఇలా రండి. అమ్మగారు దండం పెడతా అమ్మగారు. బేరం ఆడుకుని కోరండి. ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్లు ఇవి. అమ్మగారు ఈ నెక్లెస్ 100 రూపాయలకి. 100 రూపాయలు కాదు కానీ 5 రూపీస్. తిక్క తీరిందా? సరే మేడం గారు, మీరు రెగ్యులర్ కస్టమర్ కదా, ఒక 20 రూపాయలు తగ్గించుకొని 80 రూపాయలు ఇవ్వండి. 10 రూపాయలు. ఓకే. చచ్చిపోతాయిగా. 30 రూపాయలని చేతిలో పెట్టండి. అమ్మగారు మీరు చల్లగా ఉండాలమ్మా. మీ పేరు? భవానీ. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి తేడా ఏంటి? స్టూడెంట్ కున్నంత ఫ్రీడమ్ ఫ్యాకల్టీకి ఉండదు. మీ పేరు? ఐషు. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి మధ్య తేడా ఏంటి? మేము గర్ల్స్, వాళ్ళ ఆంటీస్. మీ మొహాల మంట. ఆ టీం ఏమంటున్నారా? ఆంటీస్. ఇంకొకసారి అన్నామంటే మేము మార్కులు కట్ చేస్తాం. ఆడవారు దేనిలో గొప్ప? ఇంట్లో అన్ని పనులు చేసి ఇక్కడికి వచ్చి టీచ్ చేస్తారు, దాంట్లో గొప్ప. మీ పేరు? దుర్గా. ఆడవాళ్ళు ఎందులో గొప్పవారు? కారణం లేకుండా అలగడంలో గొప్ప వాళ్ళం. ఎవరు పాప నువ్వు? ఎవరైనా జెంట్స్ ఇంట్లో ఉంటే మిమ్మల్ని మూవీకి తీసుకెళ్ళిపోతే మీరు బేసిక్ అలుగుతారు కదా? చూద్దాం రండి ఒకసారి. రండి. దుర్గా మీరు వైఫ్ అనుకోండి, నన్ను హస్బెండ్ అనుకోండి. దుర్గా ఏం వంట చేసినావు ఇవాళ? వంకాయ. రోజు వంకాయ తిని మెంటలకి వేరేది ఉండొచ్చుగా. నువ్వు తీసుకొస్తే నేను వండుతాను కదా, నువ్వు తీసుకురాకుండా ఎలా వండను? ఏం తీసుకురావాలా చెప్పావా నాకు? చెప్తూనే ఉంటున్నాను కదా రోజుని. ఏం చెప్పావు చెప్పు, ఏం కావాలి చెప్పు. నీకు ఫోన్ కొనమన్నాను, కొన్నావా? ఈ మంత్ కొద్ది కష్టంగా ఉంది దుర్గా, నెక్స్ట్ మంత్ చూద్దాంలే. 24 వచ్చేసింది, 25 వచ్చింది. 25లో ఖచ్చితంగా కొనిస్తాను నీకు. నేను అడిగాను. ఆగే దండం పెడతా, ఎక్కడికి వెళ్తాను? అక్కడ
గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్స్. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి మధ్య తేడా ఏంటి? మీ పేరు? శివరంజని. అసలు ఫస్ట్ మిమ్మల్ని చూస్తుంటే అసలు మీరు మాట్లాడతారా? మీ మాట వింటారా? మా స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు, అడగండి. రాటం ఇలా వస్తారా? మీ క్లాస్ లో మేము స్టూడెంట్స్ అనుకోండి, మీరు క్లాస్ ఎలా చెప్తారో చూద్దాం. గుడ్ మార్నింగ్ టీచర్. ఐడి కార్డ్ ఇనిషియేట్ లేని వాళ్ళు నుంచోండి. అంటే మేడం అది ఆడలేదు. ఐడి కార్డ్ ఆరలేదా? ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఐడి కార్డు అరే నీకు ఇందాక ఇచ్చాను కదరా. మేడం నేను చదువుకోవాలి, సబ్జెక్ట్ చెప్తారా ఫస్ట్? మా నాన్నగారు ఎప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ స్టడీస్ అని చెప్పారు మేడం. ఫస్ట్ డ్రెస్ కోడ్ తో క్లాస్ లో కూర్చోండి, తర్వాత క్లాస్ చెప్తాను. క్లాస్ మిస్ అయితే ఎగ్జామ్స్ స్టడీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి. ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ ఐపీఎస్ ఎలా అవుతావు అయ్యా నువ్వు? అందుకే మేడం నితిన్ సరిగా పాఠాలు చదవట్లేదని వాళ్ళ మమ్మీ రోజు ఇంట్లో తుక్కుతుక్క కొడుతుంది. పాఠాలు చదవద్దండి, వినండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి తేడా ఏంటి? స్టూడెంట్స్ క్లాస్ బంక్ చేస్తారండి, మాకు ఆ పాసిబిలిటీ ఉండదు. మీరు లీవ్ పెట్టాలంతే. లీవ్ పెట్టడానికి బంక్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. శివరంజని ఆపండి, ఇది వద్దు. ఈ పాటలు ఏంటండి? పవన్ కళ్యాణ్ సాంగ్ కావాలి మాకు. శివరంజని గారు, మా ఫ్యాకల్టీ చూసావా ఎంత యాక్టివ్ గా ఉన్నారు? పేరు చెప్పమా. వైష్ణవి. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి ఉన్న తేడా ఏంటి? ఫ్యాకల్టీ చదువుకుని వచ్చారు, మేము చదువుకునే వాళ్ళం. జాహ్నవి. ఫ్యాకల్టీకి స్టూడెంట్స్ కి మధ్య తేడా ఏంటి? వాళ్ళు చెప్పేవాళ్ళు, మేము వినేవాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చావురా? అమలాపురం. అమలాపురం పాపవా నువ్వు? ఎస్. లీలా. ఒక రోజు మీరు స్టూడెంట్ అయితే ఏం చేస్తారు? ఫ్యాకల్టీ మేడం వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మేడం కోసం లేనిపోని చెప్తాను. ఎలాగెలాగా? ఫ్యాకల్టీ మేడం వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేసి మేడం గురించి లేనిపోని చెప్తా. నీ పేరు? చండిక. మీరు ఒక రోజు ఫ్యాకల్టీ అయితే ఏం చేస్తారు? ఎగ్జామ్స్ లో స్లిప్స్ ఇచ్చి పాస్ చేపిచ్చేస్తా. నీ మనసులో ఉన్న కోరికలన్నీ వాళ్ళకి చెప్పకు, మా ఫ్యాకల్టీ చేయరు. మీరు చదువుకొని పాస్ అవ్వాల్సిందే. ఇందు. మీరు ఒక రోజు ఫ్యాకల్టీ అయితే ఏం చేస్తారు? ఎగ్జామ్స్ ఏమీ లేకుండా ఒక రూల్ పాస్ చేస్తాను. ఎగ్జామ్స్ ఏం లేకుండా ఒక రూల్ పాస్ చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చిన సంత? మాయదార్ సంత. మీ పేరు? లక్ష్మి. మీరు ఒక్కరోజు స్టూడెంట్ గా ఉంటే ఏం చేస్తారు? నా కాలేజ్ లైఫ్ లో మిస్ అయిన లైఫ్ అంతా ఒక్కరోజు ఎంజాయ్ చేస్తాం. మీ కాలేజ్ లైఫ్ లో మిస్ అయిందంతా ఒక్క రోజు చేసేస్తారు. బా, వాట్ ఏ ఆన్సర్. మీ పేరు మేడం? శ్రీదేవి అని. మీరు స్టూడెంట్స్ కి క్వశ్చన్ అడగాలనుకుంటే ఏ క్వశ్చన్ అడుగుతారు? స్టడీస్ అయిపోయిన తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడుగుతాం. మేడం మీకు ఒక క్వశ్చన్ వదిలింది. మీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? జాబ్ చేస్తాం. జాబ్ అందరూ చేస్తారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కొట్టడానికి ఎలా ప్లాన్ చేస్తారు? కోర్స్ నేర్చుకుని దాన్ని బట్టి ఇంటర్వ్యూకి వెళ్ళి, ఒకవేళ జాబ్ రాకపోతే వేరే జాబ్ ట్రై చేస్తాం, లేదా యుఎస్ సంబంధం చూసుకుంటాం. మీ సైడ్ నుంచి ఫ్యాకల్టీకి ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు? టీచింగ్ ని టార్చర్ గా తీసుకుంటారా లేదా డ్యూటీగా తీసుకుంటారా? టీచింగ్ ని ఒక ప్యాషన్ గా తీసుకుంటాం, ఎందుకంటే అది నచ్చితేనే ఆ ఫీల్డ్ లోకి రావాలి. కానీ ఒక టార్చర్ గా అనేది అది స్టూడెంట్స్ లైఫ్ ని ఫెయిల్ చేసినట్టు ఉంటుంది. చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక క్వశ్చన్ అడగాలంటే స్టూడెంట్స్ ని ఏ క్వశ్చన్ అడుగుతారు? బీటెక్ అయిపోయాక ఎలాంటి ఫీల్డ్ లో ఇంకా హై లెవెల్స్ పొజిషన్స్ లో ఉండాలనుకుంటున్నారు? చదువుకునే వాళ్ళకే జాబ్లు వస్తున్నాయి కదా, జాబ్ రాని వాళ్ళకి నేను జాబ్ ఇస్తాను. నువ్వే ఇస్తావా?
సుచిత. సుచిత, మీరు మీ ఫ్యాకల్టీని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటే ఏం అడుగుతారు? వాళ్ళు మా ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలానే అల్లరి చేశారా, ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేశారా? వాళ్ళకన్నా ఎక్కువ అల్లరి చేసామండి. అల్లరితో పాటు బాగా చదువుకున్నాం, బాగా క్లాసెస్ కూడా విన్నాం. రెండిట్లో ఎలాంటి బ్యాలెన్స్ చేయాలో అలాంటి బ్యాలెన్స్ చేశాను, ఇక్కడ ఉన్నాను.